ఇక పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఇక కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా ఎవరెవరి కన్యా రాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ కన్యా రాశిలోకి వస్తారు కాబట్టి కన్యా రాశిని చూసుకోండి. ఇక పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక తో పా పీ పు షం నా టా పే పో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా కన్యా రాశి అవుతుంది కాబట్టి చక్కగా కన్యా రాశిని చూసుకునే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11గా కనపడుతుంది. అయితే ఆదాయం పెరగబోతోంది కానీ ఖర్చు కూడా విపరీతంగా పెరుగుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతోంది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాలు చేయడం, ఉద్యోగాల కోసం, ఇంట్లో పెళ్ళిళ్ళ కోసం, లేకపోతే కనుక ఏదైనా భూములు కొనడం కోసం, వాహనాలు కొనడం కోసం, వ్యాపారాలు పెట్టడం కోసం ఖచ్చితంగా అప్పులు చేసి పెట్టవలసిన పరిస్థితి కనపడుతోంది. కాకపోతే దానివల్ల మాత్రం చక్కని లాభము, ప్రయోజనము మాత్రం మీకు భవిష్యత్తులో కలుగుతాయి కాబట్టి భయపడకండి, కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఈ సంవత్సరం రాజపూజ్యం 3గాను, అవమానం 3గాను కనపడుతుంది. కాబట్టి మిమ్మల్ని మెచ్చుకునేవారు ఎంతమంది ఉన్నారో, మిమ్మల్ని చుట్టుకునేవారు, మిమ్మల్ని ఈర్ష్య, ద్వేషం, అసూయతో ఇబ్బంది పెట్టేవారు కూడా